కులగణన సర్వేలో పాల్గొనని వారికి బీసీ రిజర్వేషన్లపై మాట్లాడే అర్హత లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. మాజీ ఎంపీ జువ్వాడి చొక్కారావు జయంతి సందర్భంగా కరీంనగర్లోని ఆయన విగ్రహానికి నివాళులర్పించారు. నీతి నిబద్ధత కలిగిన వ్యక్తి జువ్వాడి చొక్కారావు అని పేర్కొన్న పొన్నం ప్రభాకర్ నూతనంగా రాజకీయాల్లోకి వచ్చేవారు చొక్కారావును ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. బీఆర్ఎస్కు బీసీలపై చిత్తశుద్ధి ఉంటే రాష్ట్రపతి వద్దకి అందరం కలిసి వెళ్లి ఆమోదానికి కృషి చేద్దామని పొన్నం సూచించారు. 42% అమలుకు చిన్న చిన్న అడ్డంకులుంటే ఆర్డినెన్స్ తీసుకొచ్చి కూడా దాన్ని సవరిస్తా ఉన్నాం. మా చిత్తశుద్ధిని శంకిస్తే వారికి పుట్టగతులున్నాయి. బీసీల పట్ల అన్యాయం చేయాలనే ఆలోచన ఉందని అర్థమైతా ఉంది. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం కామారెడ్డి డిక్లరేషన్ నుంచి మొదలుకుంటే ఆర్డినెన్స్ దాకా అన్ని కూడా చిత్తశుద్ధితో పనిచేస్తా ఉన్నాయి. ఇది కాకుండా ఇంకా ఏ విధానం ద్వారా చేస్తే అమలైతాయో మాకు తెలవకపోతే మీకు అనుభవం ఉంటే చెప్పండి, మేము ఆ విధానాన్ని అవలంబించడానికి కూడా సిద్ధం. కానీ నరసింహుని కాళ్ళలో అడ్డం పెట్టినట్టు రిజర్వేషన్లు అమలు కావద్దు అనేటువంటి కుట్ర కడుపుల కత్తులు మీదికి అలుముకున్నట్టు చేస్తూ రాజకీయం చేస్తే ఎవడు బీసీలు ఊరుకోరు. తెలంగాణ ఉద్యమంలో ఏ కుల సంఘాలుగా జెయింట్ యాక్షన్ ఏర్పడ్డాయో, ఏ విధంగా తెలంగాణ సాధనకు గ్రామాల వారిగా పోరాడినో ఇలా రిజర్వేషన్లను కాపాడుకునే బాధ్యత తప్పకుండా ఈ యొక్క 42% రిజర్వేషన్ అమలు చేసే దిశగా ప్రభుత్వంకు అండగా నిలబడమని తెలంగాణ బలహీన వర్గాల ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాల అందరికీ నేను హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నా. మా చిత్తశుద్ధి అది.